సో ఇప్పుడు 2000 crores బడ్జెట్ తో ఏదైనా హెవీ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నేను బలి అనే సినిమా తీద్దాం అనుకున్నా. టైటిల్ నాకు రెడీగా ఉంది, కథే డౌట్ గా ఉంది. సో మీ సైడ్ నుంచి ఎవరైనా కథ చెప్తే మీరు కానీ ఐఎమ్ హ్యాపీ. ఎస్, అదేంటో ప్రతి ఎపిసోడ్ లో ఒక్కడే నుంచి ఉంటాడు. అదేంటో సో గురువు గారు, మీ పేరు? తేజ. తేజ, ఓకే. ఎలాంటి స్టోరీ ఇది? ప్రపంచంలో ఎవడు తీయలేని కదన్న. ఓహో, అయితే మనం కూడా తీయలేం. వెరీ గుడ్ అన్న. ఓపెన్ చేస్తే ఒక పెద్ద స్కూల్, అటు పక్క బాత్రూమ్ అన్న, కంపు కూడా తెల్లకు. ఓకే. ఇటు స్టాఫ్ రూమ్, అసలు వెళ్ళకూడదు. అసలు ఎదురుగా స్టాఫ్ రూమ్. బ్యాక్ సైడ్ చూసారు ఎంత పెద్దగా ఉందో? అవును, అది గ్రౌండ్. అవును. మరి స్టూడెంట్స్ ఉన్నారేంటి? ఒక అందమైన అమ్మాయి ఫిజిక్స్ టీచర్, దాంట్లో ఒక అందమైన అబ్బాయి ప్రదీప్ లాంటిది, అతనే హీరో. వీళ్ళిద్దరు చెప్పే సబ్జెక్ట్ లో పిల్లలు ఎవరు పట్టించుకోవాలి, వీళ్ళకి ఎలాగో మార్క్స్ రావని మనమే ప్రేమ పాఠాలు చెప్పుకుందామని స్టార్ట్ చేశారు. ప్రేమ పాఠాలు తిరగటం. అమీర్పేట, మలకపేట, వాలుపేట, రాయుడుపేట, లకిడికప్పులు, మాదాపూరు, వెంకటాపురం, శంకరాపురం, వాటాపురం, ఇటు అటు అటు తిరుగుతుంటూ ఎప్పుడైపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉంది. ఓహో, పార్కు, పబ్బు, రెస్టారెంట్, బస్ స్టాప్, రైల్వే స్టేషన్. తిరుగుతుంటే ఒక చెట్టు కింద బోర్ను వర్షం పడుతుంది. అయ్యో, బోర్ను వర్షం పడుతుంది. ఆ వర్షంలో చల్లని గాలి, ఆ గాలి పక్కన హీరో హీరోయిన్ పక్కన పిడుగు పడిపోయింది. పిడుగా? టైంకి వస్తాయి ఇలాంటివి. ఆ దెబ్బతో హీరో కళ్ళిరి కింద పడిపోయాడు. అయ్యో, నేను ఇంకా హీరోయిన్ భయపడి హక్ చేసుకుంటది అనుకున్నాను నేను. హీరో ఇందుకు కళ్ళిరి కింద పడ్డాడు. లెట్స్ బ్రేక్. ఇంటర్వెల్. సూపర్. బిస్కెట్, పానీపూరి, బజ్జీ, గారే, బజ్జీ బండి. ఏడు థియేటర్లో ఏమైనా వచ్చేతాయా? నేను డైరెక్టర్ కాకముందు బజ్జీలు అమ్ముకునేవాడిని. తెలిసిపోతుంది. హీరోయిన్ వర్షంలో తడిచిపోయింది కాబట్టి ఆ మేకప్ అంతా కరిగిపోయింది. అప్పుడు హీరో చూసి 20 ఏళ్ళ పాపని 60 ఏళ్ళ బామ్మగా ఊహించుకున్నాడు. బామ్మ అని నరకయాతన అనుభవిస్తూ పెళ్లి చేసుకోలేక, అటు ప్రేమించలేక, సూదులతో పొడుచుకొని, కత్తులతో పొడుచుకొని, సీసాలు తాగుతూ కోసుకునేవాడు. కమాన్ గుసగుస. ఆ బాధను చూడలేక ఆ హీరోయిన్ ఆఫ్రికా, అమెరికా, గోవా, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ అన్ని తిరిగేసి ఒక బుక్స్ ని తయారు చేసింది. హృదయ కాలంలో సంపూర్ణేష్ బాబు కూడా సాధించలేనిది మన హీరోయిన్ సాధించింది. ఏంటది? టైం మిషన్. వామ్మో, అదే ఈ టైం మిషన్ ఒక గొప్పతనం. 60 ఏళ్ళ బామ్మ కాస్త 20 ఏళ్ళ పాపగా తయారొచ్చింది. 40 ఏళ్ళకి వెళ్ళింది. ఓహో, 20 ఏళ్ళ పాపగా వచ్చింది. మరి వీడు? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఒక్కతే టైం మిషన్ లోకి వెళ్ళింది కదా. అవును. నేను కూడా వెళ్తే నేను 40 మైనస్ అవ్వాలి కదా. మీరు వెనక్కి పుట్టలే, అప్పుడు పుట్టిపోయారు. 20 years ఉంది. అందుకే ఆడియన్స్ కి మీ స్టోరీ చూపిస్తా. ఆడియన్స్ కి పిచ్చి వాళ్ళకి కదా. అప్పుడు మీ ఇద్దరికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి ఏం పేరు పెడదామని ఆలోచిస్తున్నాను. లేదంటే రాంబాబు, పీంబాబు, చామ్కి, చూమ్కి, టామ్, ప్రదీప్ అని పెడదాం. స్పెల్లింగ్ రాయడం కూడా ఈజీగా ఉంటుంది అన్న. మరి ఈ సినిమాకి పేరేం పెడదాం అనుకుంటున్నావు? నేను బలి. మీకు యాక్టింగ్ ఎలా ఉంటుంది చూపిస్తా కదా. ఇలా యాక్టింగ్ చేస్తున్నారు. స్టోరీ చెప్పాను, యాక్టింగ్ తెలియాలి కదా మీకు. థియేటర్ ఇది, స్క్రీన్ ఇది, వీళ్ళు ప్రేక్షకులు. వేరే మూవీయా? ఆ మూవీలో ఇంకో క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. చెప్పా. ఇప్పుడు ఏంటి? ఒక సవితి తల్లి, ఆ తల్లికి ఇంకొక కొడుకుంటాడు కదా. ఆ కొడుకు అవుటివాడు. అవుటివాడు పనిచేసి వచ్చేసి ఎలా చేస్తాడనేది. వెరీ గుడ్. రెడీ. అమ్మా, పోయిపోయిందమ్మా, ఆకులేస్తుంది, అన్నం పెట్టండి అమ్మా. అమ్మా, ఆకులేస్తుందమ్మా. మా తమ్ముడు ఐస్ క్రీమ్ తింటున్నదమ్మా, నాకంటే నాకుంటామా. అమ్మా కొంచెం మా కింద పడిందమ్మా, నాకుంటానమ్మా. ఆకులే భగవంతుడా,
యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ డెఫినెట్ గా ఒకప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పటికైనా ఒక ఛాన్స్ దొరుకుతుంది. డెఫినెట్ గా విల్ సపోర్ట్. రైట్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. సూపర్. మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, మీరే విధంగా భయపెడదాం అనుకుంటారు? స్టోరీ చెప్పి. ఓకే, వెరీ గుడ్. అందులో మీరే హీరో. అబ్బా అద్భుతం, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్. మీరు కలిసి కట్ చేస్తే ఎవరిని? స్టోరీ. స్టోరీ, ఓకే. సారీ, ఓపెన్ చేస్తే. అదే ఓపెన్ చేయకముందే కట్ చేస్తే ఏంటి అనుకున్నా. ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు, చిన్న చిన్న గుడిసెలు. ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఒక్క గుడిసెలు మాత్రమే మనం జూమ్ చేస్తాం. ఏ? ఎందుకంటే అందులోనే హీరో ఉంటాడు కదా. ఓకే, డిస్టర్బ్ చేయవద్దు అస్సలు. చూడు అసలు నీ వేపు కూడా చూడండి, అసలు డిస్టర్బ్ చేయదు. గుడిసెని జూమ్ చేస్తాం. ఎందుకు అనవసరంగా నన్ను తలెత్తుకునేలా చేస్తున్నాను? గుడిసెని జూమ్ చేస్తాం. జూమ్ చేయి. జూమ్ చేస్తే చిన్న చొక్క. సమ్మర్ కదా, గాలేస్తుంది. అవును. చిన్న చొక్క, ముక్కు చిమిడి. ఆ ముక్కు చుట్టూ ఏముంటాయి? అట్టగట్టి ఉంటది. ఈగలు వాళ్తాయి. ఈగలు వాళ్తాయి మూతి చుట్టూ. వాడు అలా పెరిగి 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 ఈగలు కూడా పెరుగుతాయి. వాడు చుట్టూ ఉంటాయి. అక్కడే ఉంటాయి. వాడు పెరిగి 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 ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే మీరైపోతాడు. అదే చినిగిన చొక్క, చిమిడి ముక్కు, అదే ఈగలతోనే మీరు కాలేజ్కి వెళ్ళిపోతారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్యారంటీ వాళ్ళు సేమ్ బ్యాచ్. అది సేమ్ బ్యాచ్ కాదు, కాకపోతే వాళ్ళు మంచి వాళ్ళు. మంచి వాళ్ళు మంచి వాళ్ళు అంటే రిచ్ పర్సన్స్, రిచ్ బాయ్స్. ఐ హేట్ దెమ్. ఓకే, ఏం చెప్తున్నాను? రిచ్ బాయ్స్. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు అస్సలు. డిస్టర్బ్ చేయొద్దు అన్నాను కదా. నేను చెప్తుంటే మీరు ఊకొట్టండి. ఏం చెప్తున్నాను? నా తలకాయ. ఇంకా ఏం చెప్పావని. శివుడు ముక్కు, ఈగలు. ఆడు పెరిగి పెద్దోడయ్యాడు. అదే చిరిగిన చొక్కాతో కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, అంటే మంచి కాస్ట్లీ బాయ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ వాడిని చూసి ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్ట్ చేసి వాడే సారీ హీరో ఏం ఫీల్ అవుతారు? నేను బ్రతికి ఉన్నన్ని రోజులు నేను ఇదే పూర్ పర్సన్ లాగా బ్రతకాలి, అన్ని అవమానాలు పడలేక చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. కొండపైకి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఓకే లేవాలా, యాక్షన్ చేయాలి కదా. కొండ మీద కూర్చున్నా ఎడ్జ్ లో. ఇప్పుడు కొండ ఎడ్జ్ లో ఉన్నా. కొండ ఎడ్జ్ లో ఉన్నారు. తర్వాత టేక్ 2 కొండలు మరి సింగిల్ టేక్. లాగావా? లాగిన చెయ్యవరిది? లాగిన చెయ్యి జస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటూ ఫేస్ చూడాలి. ఓకే. ఎవరు కాపాడిన అమ్మాయి? హీరోయిన్. తను కూడా సేమ్ నాలాగే అందంగా, చబ్బిగా, లిప్స్టిక్, మంచి హెయిర్ స్టైల్. ఇంకా అర్థం కాలేదా? నేనే ఈగల గురించి ఎత్తుకుతున్నా. నేనే హీరోయిన్. అంటే మీ మూవీలో మీరు పర్మిషన్ ఇస్తే చేద్దాం అనుకుంటున్నా. ఓకే, కథలోకి ఎంటర్ అవుదాం. చాలా మోటివేట్ చేస్తుంది. కొండపైనే ఉన్నారు, మిమ్మల్ని కాపాడేశాను. కింద దిగిపోదాం, ఎందుకంటే మంచిది. చాలా మోటివేట్ చేస్తుంది. నిన్ను ఇన్సల్ట్ చేసిన పర్సన్స్ ని నువ్వు ఏం అరే మర్చిపోయా. ఇప్పుడు కాపాడి మోటివేట్ చేశాక అలా చిరిగిన బట్టలు వేసుకోకుండా అతనికి మేక్ ఓవర్ చేసి మంచి హెయిర్ స్టైల్ చేసి మంచి బట్టలు కొనిపించి వేపించి అందరితో ఎలా మాట్లాడాలి అవి నేర్పిస్తుంది. అప్పుడు సాంగ్ అంటే ఇదంతా వాళ్ళ నాన్న చూస్తాడు. వాళ్ళ నాన్నకు అస్సలు ఇష్టం లేదు. సో వాళ్ళ నాన్న మాఫియా ప్రకాష్ రాజ్. నువ్వు మర్చిపోయావని కంటిన్యూ చేశా.
సో ఆ ప్రకాష్ రాజ్ వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో వీడిని మళ్ళీ వాడి షెడ్కి పంపించేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కుదరదు, వర్కౌట్ అవ్వదు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం ప్లాన్ చేస్తాడంటే ఇంకో హీరోయిన్ ని తీసుకొచ్చి ఈ అబ్బాయికి పరిచయం చేస్తాడు. అప్పుడు హీరో ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అది కష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వరకు చెప్పాను, నువ్వు కంటిన్యూ చేయి. ఇప్పుడు హీరో ఎవరిని చేసుకోవాలి పెళ్లి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తున్న టైంలో ప్రకాష్ రాజ్ వచ్చి ఈ అమ్మాయి కూడా నా కూతురే, ఎవరికి అన్యాయం చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు.